మాజీ మంత్రి కేటీఆర్ పై ఉచ్చు బిగుస్తోంది. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతిని ఏసీబీ పొందింది. గవర్నర్ అనుమతి పొందిన ఏసీబీ త్వరలోనే కేటీఆర్ పై ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది. గత ఏడాది డిసెంబర్ 19న కేటీఆర్ పై కేసు నమోదు చేసిన ఏసీబీ సెప్టెంబర్ 9న గవర్నర్ కు లేఖ రాసింది. ఇక లేఖ రాసిన 70 రోజుల తర్వాత గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. గవర్నర్ అనుమతి ఇవ్వడంతో కేటీఆర్ పై అభియోగాలు మోపనుంది ఏసీబీ. మరోవైపు ఇది ప్రభుత్వ దూకుడికి చర్య అని తాము వెనక్కి తగ్గేదేలే అంటుంది బీఆర్ఎస్ పార్టీ. ప్రభుత్వ చర్యలను బట్టే తమ వ్యూహాలుంటాయంటుంది బీఆర్ఎస్ పార్టీ. రైట్, ఇక ఫార్ములా ఈ కారేసు కేసులో కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతిని ఏసీబీ పొందింది. అయితే గవర్నర్ అనుమతి పొందిన ఏసీబీ త్వరలోనే కేటీఆర్ పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఫార్ములాకు ఈకి సంబంధించిన దానిపైన కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కు సంబంధించి కూడా గవర్నర్ ఇప్పటివరకే ఏదైతే ఏసీబీ గతంలో విచారణకు సంబంధించిన దానిపైన కోరిందో దానికి సంబంధించి కూడా ఇవాళ గవర్నర్ కూడా ఇప్పటివరకే అనుమతించిన నేపథ్యంలో మాత్రం కేటీఆర్ కు విచారణకు సంబంధించిన మాత్రం ఏసీబీ ఎప్పుడు చేపట్టబోతుందనే దానిపైన కూడా బీఆర్ఎస్ వర్గాల్లో ఒక ఆసక్తికర చర్చ అయితే కొనసాగుతుంది. బీఆర్ఎస్ కు సంబంధించినందుకు మాత్రం ఎట్టి పరిస్థితులు అంటే గతంలో కూడా 2 సార్లు ఆ ఏసీబీకి సంబంధించి ఏసీబీ అధికారుల ముందు కూడా కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. ఒకసారి ఈడీ విచారణ కూడా హాజరైన నేపథ్యంలో మాత్రం మరోసారి కూడా విచారణకు హాజరవడానికి మాత్రం కేటీఆర్ సిద్ధంగా ఉన్నారు. కానీ ఒక రాజకీయ కక్షతో మాత్రమే ఫార్ములా ఈకి సంబంధించిన దానిపైన కూడా ప్రభుత్వం వెళ్తుంది అనే దానిపైన కూడా బీఆర్ఎస్ నేతలు అయితే ఆరోపణలు కూడా చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. గతం నుంచి కూడా ఏదైతే ఏసీబీకి సంబంధించిన మాత్రం ఏసీబీ అధికారులు ఏవైతే అంశాలు అడిగిన అంశాలకు సంబంధించిన దానిపైన కూడా పూర్తిగా డీటెయిల్డ్ గా కూడా అంశాలకు సంబంధించిన ప్రతి దానికి సంబంధించి కూడా మేము డీటెయిల్స్ ఇచ్చామని చెప్పేసి కూడా గతం నుంచి కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపించింది. కానీ ఈసారికి సంబంధించి అంటే మరోసారి కూడా ఏసీబీ అధికారులు మాత్రం విచారణ కూడా కేటీఆర్ కూడా పిలువబోతున్నారు. కాబట్టి పిలిచే సందర్భంలో మాత్రం ఎలాంటి అంశాలపైన కూడా దృష్టి పెట్టబోతుంది అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఫస్ట్ నుంచి కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఈ ఫార్ములా ఈకి సంబంధించిన దానిపైన కూడా లావాదేవీలు అయితే జరగావు అవన్నీ కూడా పారదర్శకంగా జరిగాయి, ఎక్కడ కూడా ఎలాంటి అవినీతి జరగలేదు. దీనిపైన కూడా కావాలని రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేటీఆర్ ని ఇబ్బంది పెట్టాలి, బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని దానిపైన కూడా దృష్టి పెట్టింది. కాబట్టి అందులో భాగంగానే కేటీఆర్ కు సంబంధించిన దానిపైన కూడా ఫార్ములా ఈలో కొండను తవ్వి ఎలకను పట్టినట్టుగా కూడా ప్రభుత్వం చేస్తుంది అనే దానిపైన కూడా ప్రతినిధి బీఆర్ఎస్ నేతలైతే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. తాజాగా గవర్నర్ అనుమతించారు కాబట్టి అనుమతి నేపథ్యంలో మాత్రం ఎప్పుడు ఏసీబీ పిలువబోతుంది అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా బీఆర్ఎస్ నేతలు అయితే ఎన్నికలు ఎప్పుడైతే వస్తాయో ఎన్నికలు వచ్చే టైంకి ఫార్ములా ఈకి సంబంధించిన దానిపైన కూడా విచారణ కూడా పిలుస్తారు అంటూ కూడా ఒక విమర్శలు అయితే గుప్పిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎన్నిసార్లు ఫార్ములా ఈకి సంబంధించిన దానిపైన కూడా కేటీఆర్ ని విచారణకు రమ్మన్నా కూడా వస్తారు. గతంలో కూడా పూర్తి స్థాయిలో మాత్రం విచారణకు సంబంధించిన దానిపైన కూడా డీటెయిల్ గా అంటే గతంలో జరిగిన లావాదేవీలు ఏంటి, ఆ లావాదేవీలకు సంబంధించి కూడా ఏ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎవరికి పంపాము అన్ని కూడా పారదర్శకంగా ఉన్నాయి. వాటన్నిటి కూడా ఏసీబీ అధికారులకు విచారణ చెప్పేసి కూడా ఇప్పటివరకు కేటీఆర్ కూడా చెప్తున్న నేపథ్యంలో మాత్రం వీటన్నిటి పైన కూడా మరోసారి కూడా ఏసీబీ ఎలాంటి అంశాలపైన దృష్టి పెట్టబోతుంది అనే దానిపై కూడా ఒక ఆసక్తి రేతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం ప్రభుత్వం పైన కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేతలైతే విమర్శలు గుప్పిస్తున్నారు. గతం నుంచి కూడా ఎన్నికలు ఎప్పుడైతే వస్తాయో అదేవిధంగా ప్రభుత్వం పైన కూడా కొంత వ్యతిరేకత వస్తుందో అదే సమయంలో మాత్రం
కేటీఆర్ కి సంబంధించి కూడా ఏసీబీ విచారణ పేరుతో కూడా ఇబ్బందులు పెట్టి అదేవిధంగా ప్రభుత్వం ఒక డైవర్షన్ పాలిటిక్స్ కూడా పాల్పడుతుంది. డైవర్షన్ పాలిటిక్స్ లోనే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అయితే విమర్శలు కూడా గుప్పిస్తున్న నేపథ్యంలో మాత్రం ఈ విచారణకు సంబంధించిన మాత్రం ఏసీబీ ఎప్పుడు కూడా పిలువబోతుంది, ఎలాంటి విచారణ చేపట్టబోతుంది అన్న దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది. గతంలో 2 సార్లు ఏసీబీ విచారణకు పిలిచిన సమయంలో కూడా పూర్తి స్థాయిలో డీటెయిల్స్ ఇచ్చాను, పూర్తిగా సహకరించారని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పారు. దాంతోపాటుగా ఏదైతే ఏసీబీకి సంబంధించినందుకు మాత్రం విచారణ చేపట్టారో ఆ సమయంలో కూడా పూర్తి డీటెయిల్స్ మాత్రం నా వద్ద ఉన్నాయి మాత్రం ఇచ్చాను, వారు ఏదైతే ఏసీబీ అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం ఇచ్చానంటూ కూడా గతంలో కూడా కేటీఆర్ చెప్పిన నేపథ్యంలో మాత్రం ఈసారి మాత్రం విచారణ సమయంలో మాత్రం ఏ విధంగా విచారించబోతున్నారు, కేటీఆర్ కి సంబంధించిన అరెస్ట్ ఏమైనా ఉంటుందా అనే దానిపై కూడా ఇప్పటివరకే రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికర చర్చ అయితే జరుగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఫార్ములా ఈకి సంబంధించిన మాత్రం 2 సార్లు విచారణ చేపట్టిన తర్వాత మాత్రం గవర్నర్ కి సంబంధించినంత వరకు గవర్నర్ ని పర్మిషన్ కూడా ఇప్పటివరకే అడిగింది కాబట్టి గవర్నర్ కూడా ఇప్పటివరకే ఓకే చెప్పారు కాబట్టి ఫర్దర్ గా ఏ విధంగా అడుగులు వేయబోతున్నారు అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా భావిస్తుంది కాబట్టి భావిస్తున్న నేపథ్యంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు మాత్రం ఒక పక్క ఎన్నికలకు సంబంధించినంత వరకు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఏసీబీకి సంబంధించి కూడా ఏసీబీ మరోసారి కూడా కేటీఆర్ కు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్గాల్లో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.